బీఆర్ఎస్ఏ. ఎందుకు బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు అంటే అభివృద్ధి పనులు జరిగినాయండి బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులకు అన్ని శాంక్షన్ చేశారు. మా మాగంటి గోపీనాథ్ అన్న చేశారు పని. అందరికీ ప్రజల్లో మాగంటి గోపీనాథ్ అన్న గుర్తుండిపోయారు. అలాగే ఏదైనా కూడా అన్న అంటే నేనున్నా అన్ని అర్ధరాత్రి ఎందుకు కాదు ఏదైనా సమస్యలు వచ్చినా మేము ఫోన్ చేసినా ఏం చేసినా అన్న స్పందించేవారండి మమ్మ. జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ గడ్డ, ఈసారి గెలిచేది మేమే అంటున్నారు కాంగ్రెస్. సరేనండి, వాళ్ళ వాళ్ళకు కూడా ఉంటుంది కదండి, మేము గెలవాలని ఉంటుంది కదా, వాళ్ళు కలలు కంటున్నారు కనండి అంతే. ఎట్లా గోపీనాథ్ గారు డెవలప్ ఎలా ఉండేది? సూపర్ ఉండేదండి డెవలప్. మా అన్న అదృష్టం మాది బాలేక మా అన్న పోయారు, కానీ ఇప్పుడు మేము సునీత మేడంని గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఎట్లా ఏమేమి పనులు చేసే అభివృద్ధి కార్యక్రమాలు? పని ఏమేమని కాదండి, ప్రతి పని చేశారు అన్న, ప్రతి పని చేశారు. ఏమేమి పనులు అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ, ఏదైనా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వచ్చి ఇట్లా వాలిపోయేవాళ్ళు అన్న. ఫోన్ చేయగానే వచ్చి వాలిపోయేవాళ్ళు, దగ్గరుండి చేయించేవాళ్ళు, దగ్గరుండి ఫోన్ చేసి ఏ డిపార్ట్మెంట్కైనా ఫోన్ చేసి అన్ని స్పందించి చేసేవాళ్ళు. జూబ్లీహిల్స్ ఓటర్స్ ఏ పార్టీని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక జూబ్లీహిల్స్ ప్రజలకే కాదమ్మా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అందరి వైపు చూపు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఉంది. మీకు అప్పట్లో రాజమౌళి గారు పెద్దలు 1718ల బాహుబలి 1 సినిమా తీసిరు, వార్ వన్ సైడ్ అన్నట్టుగా అట్లా నడుస్తుంది ఇప్పుడు మా దగ్గర జూబ్లీహిల్స్లో. ఎట్లా కారు కావాలనుకుంటున్నారా, హస్తం కావాలనుకుంటున్నారా? ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏం చేస్తారో ఏమో అనుకోరు, అంతకన్నా ఎక్కువనే చేసి చూపించిండు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు. ఈ అకాల మరణం తట్టుకోలేక మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఉప ఎన్నిక రావడం జరిగింది. మా అక్క మాగంటి సునీతక్క బారిలో ఉన్నారు, ఆ అభ్యర్థినే గెలిపించుకుంటాం. ఎట్లా మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి ఎలా ఉంది? దాదాపు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, అభివృద్ధి ఎలా ఉంది? అమ్మ ఒక మాట చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు అభివృద్ధి అభివృద్ధి అని, మేము చేసినాం అని. ఎలక్షన్ వచ్చినాక మీకు 4 గల్లీలు 4 డ్రైనేజ్ డక్కన్లు ఒకటే గుర్తుకొచ్చినాయి. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా, మొత్తం 119 కాన్స్టిట్యున్సీల తెలంగాణలో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి గౌరవ ఆయన బ్యాటుబాల్ అయిన అజారుద్దీన్ని క్యాండిడేట్ని నిలబెట్టిరు. అదే అజారుద్దీన్ అదే గోపన్నతోనే తలపడ్డాడు. ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటు పోయింది? మాకే పడ్డాయి. అవి ఎందుకు పడ్డాయి అంటే మేము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు ఇచ్చినాం కాబట్టేసి మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి తిరస్కరించి మళ్ళీ మమ్మల్ని గెలిపించారు. ఆ బ్యాటుబాల్ ఆయన ఓడిపోయినప్పటి నుంచి కానీ గవర్నమెంట్ వచ్చి 22 నెలలు అవుతున్నా ఒక ఇన్ఛార్జ్గా కానీ ఆయన బాధ్యత తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఏదైనా ఒక మంత్రివర్గంలో చోటు కల్పించండి అని చెప్పేసి ఢిల్లీలో చుట్టూ చక్కర్లు కొట్టిండు ఆయన. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా, వీళ్ళతోని మొత్తం మంతనాలు జరిపిండు. అప్పట్లో గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు నై అన్నారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి ఆల్రెడీ క్యాండిడేట్ ఇక్కడ సిట్టింగ్ క్యాండిడేట్ కాంటాక్ట్ చేసిండు కాబట్టి మళ్ళీ ఈ మైనారిటీలు అనేది మొగ్గు చూపిస్తారని చెప్పేసి ఇవాళ అన్నాడు. అదే రేవంత్ రెడ్డి నై అన్నాడు, ఇప్పుడేమో అదే రేవంత్ రెడ్డి అన్నాడు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పిర్రు. ఏమన్నాడు? అదే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలుస్తూనే వాళ్లకు మేము మంత్రివర్గంలోకి కూర్పు ఛాన్సు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఒక అజారుద్దీన్ ఇండియన్ క్యాప్టెన్ అని చెప్పేసి మీరు ఆ సెలబ్రిటీ హోదా తీసుకొని ఆ మైనారిటీ క్యాండిడేట్కు ఎమ్మెల్సీ కోటాల మంత్రి పదవి ఇయ్యనికే రేవంత్ రెడ్డి గారు రెడీ అయ్యారు. మళ్ళా పక్కనున్న నాంపల్లి కాన్స్టిట్యున్సీ ఫెరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో తలబడుతున్నాయి ఆయన 4-5 సార్లు. మళ్ళీ ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ఒక మైనారిటీయే కదా. ఇట్లా గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ పరిపాలన అంటే చూడండి అమ్మా, ఆయన విలేజ్లలో కూడా మంచిగా చేసిండు, సిటీలో కూడా మంచిగానే చేసిండు. గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు యొక్క ఫోకస్ ఏంటంటే విలేజ్లలో ఆయన ఒక ఫోకస్తోనే ముందుకు పోయిండు. మేము మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మొన్న మీకు యూరియా గురించి అంతగా తహతహలాడి కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రం ఎవరిని చిన్న చూపు చూడదు. కేంద్రము ఏ పార్టీ మీద, ప్రాంతీయ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ మీద ఇవి చిన్న చూపు చూడదు. కేంద్రం స్టేట్ నుంచి ఆదాయము నెలకు వచ్చేసి 18,500 కోట్లు ఎట్లయినా పోతాయి సెంట్రల్కి. ఇక వీళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నప్పుడు కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తుంది? యూరియా ఇమ్మంటేమో నరేంద్ర మోడీ నై అన్నాడు,
పత్తి విత్తనాలు ఇమ్మంటే ఏమో నరేంద్ర మోడీ నై అన్నాడు. డూప్లికేట్ విత్తనాలు వస్తున్నాయి, పత్తిలు రైతులు తహతహలాడుతున్నారు అంటే నరేంద్ర మోడీ నై అన్నాడు. అమిత్ షా ఏమో లోపలేపేయమన్నాడు, రైతులని లోపలేసేయండి. ఇవన్నీ ఆరంభాటాలతోటి చేస్తుందే రాష్ట్రంలో ఉన్న మంత్రులు, సీఎం. ఇప్పుడు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు మంత్రి గారు కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరూ మళ్ళీ అజారుద్దీన్ కంటెడ్ చేసినప్పుడు అప్పుడు ఏడికి వేరు వీళ్ళు, అప్పుడు మంత్రులు అయ్యారు కదా ఫస్ట్ గవర్నమెంట్లో. అప్పుడు మీకు జూబ్లీస్ కళ్ళల్లో కనిపించలేదా? మీరు జూబ్లీస్ రోడ్ల మీద తిరగలేదా? అభివృద్ధి మేము చేస్తామంటే ఏం చేస్తారు మీరు అభివృద్ధి? జూబ్లీస్ అనేది సంపూర్ణ ఉన్న ప్రాంతమే. జూబ్లీహిల్స్ అండరు ఈసుగూడ డివిజన్, ఏ బ్లాక్, సి బ్లాక్, శ్రీకృష్ణ నగర్, అండర్ లక్ష్మీ నరసింహనగర్, ఈసుగూడ బస్తీ, ఇవన్నీ వస్తాయి. ఇలా ఉండేది ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళు, ఒడిశా వాళ్ళు, నేపాల్ వాసులు, ఉమ్మడి రాయలసీమ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి తెలంగాణ, ఇటు అన్ని ప్రాంతాల వారు, ఆంధ్ర, గుంటూరు, రాయలసీమ, అన్ని భీమవరము, ఇట్లా సెటిలర్స్గా వాళ్ళు ఇక్కడ స్థానికులుగా నివసించి ఇల్లులు కొనుక్కొని ఉన్నారు. సొంత ఇంటి కళ అని చెప్పేసి 50 కిలోమీటర్ల దూరంలో పోయి కూలీ నాలి చేసుకొని ఇల్లులు కట్టుకుంటే హైడ్రా అని చెప్పేసి జేసీబీని తీసుకుపోయి ఇల్లు కూలగొడతారు మీరు. ఏమవసరం మీకు? మళ్ళా జాగా అది గవర్నమెంట్ భూమి అన్నప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ పోల్ ఎట్లా వచ్చింది? మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా వసూలు చేసారు? పన్నులు ఏ విధంగా చేసారు? నల్ల పైపులు ఎట్లా ఇచ్చారు? అన్నీ ఉన్నాయి కదమ్మా. మాకన్నా మీకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, మీకు రిపోర్టర్లకు, జర్నలిస్టులకు. మీకు బి ఏమో డబుల్ బెడ్రూమ్ తరహాల ఇల్లులు వచ్చినా మీకు మంజూరు అయినాయా? ఖాళీ లెటర్ హ్యాడ్ మీద మీకు సైన్ చేసేలే తప్ప ఇంకా రాలేదు. ఉప ఎన్నిక వస్తుందిగా, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? గెలుస్తాను అనుకున్నాం. టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాం అండి. అదే ఎందుకంటే ఏం చెప్పాలా, నడుస్తుంది కదా ఇప్పుడు, అదే పదవిలో ఉన్నారు కదా, ఏదంటే అదే బాగానే ఉంది. కేసీఆర్ పాలన బాగానే ఉంది, అన్ని ఇచ్చారు. కానీ డబల్ బెడ్రూమ్ గురించి ఏంటంటే ఓటర్ ఇదే వచ్చిందని చెప్పేసి బ్రేక్ అయిపోయింది మాకు. అది రాలేదు, పథకాలు రాలా, కొన్ని రావాల్సి ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ గవర్నమెంట్ చేసిన ఉంది. ఇప్పుడు మన వీలైనా నా వల్ల కాదు, నా ముక్కలు నరికినా కానీ మాకు మళ్ళీ నా వల్ల కాదు అన్నాడు. లేదు, టీఆర్ఎస్ వస్తుందండి. అప్పుడు బాగానే ఉంది కానీ రోడ్డు మాత్రం కూడా వేయాల. కృష్ణానగర్ రోడ్డు మాత్రం వచ్చారు కానీ రోడ్డు మాత్రం వేయాల. రోడ్డు వేస్తానని చెప్పేసి ఆయన చనిపోయాడు. మేమైతే టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని, ఇదివరకు మాగంటి గారు, గోపీనాథ్ గారు గెలిచిన మెజార్టీ కన్నా ఇంకా 400 మెజార్టీ వచ్చిద్దని కన్ఫామ్లో ఉన్నాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేమే గెలవాలి అనుకుంటున్నారు. కానీ మేము ఈ దెబ్బ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన మెజార్టీ కన్నా 400 మెజార్టీ వచ్చిద్దని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఓట్లు వస్తాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు తన్నుకుంటున్నాయంటే సెకండ్లో మేము రావాలి, టీఆర్ఎస్ గెలుస్తుంది కనుక సెకండ్ పార్టీలో మేము రావాలని తన్నుకుంటున్నాయి తప్ప వాళ్ళు గెలవాలని కాదు. ఏంటంటే బీజేపీ మేము సెకండ్లో రావాలి, కాంగ్రెస్ మేము సెకండ్లో రావాలి, లేకపోతే మా పొరుగు పోయిద్ది అనుకుంటున్నారు. ఈ రోజున ఎవరు ఎమ్మటి తిరిగినారో ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. కానీ గోపీనాథ్ గారు అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా, హ్యాట్రిక్స్ కొట్టిన ఎమ్మెల్యేగా ఆయన పేరు పొందారు. ఈ రోజున ఒక ఆడకూతురుని అడ్డం పెట్టుకొని ఆమె కన్నీళ్ళు కాదుస్తుంది, తను నాటకం ఆడుతుందని చెప్పి ఎంతోమంది ఎన్నో చెప్పారు. వాళ్ళంతా కూడా ఈ రోజున రేపు గెలిచిన తర్వాత తలంచుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలు చేస్తుందో మీకు తెలుసు. మరి ఎందుకని మరి కాంగ్రెస్ ఎన్నో 6 వాగ్దానాలు ఇచ్చింది. మరి 6 వాగ్దానాలు మరి ఏదైనా గట్టిగా నెరవేర్చిందా? నెరవేర్చలా. కళ్యాణ్ ఇప్పుడు రైతు బంధు అంటుంది, మరి కూలీలకి 2500 అంటున్నారు, కానీ ఇస్తున్నారా? ఇట్లా మరి ప్రజలంతా ఎదురు చూశారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మేము భూలోకానికి స్వర్గాన్ని తీసుకొస్తాం, ప్రజలందరికీ న్యాయం చేస్తాం, ప్రజలకి న్యాయం తీరుస్తామని చేశారు. ఈ రోజు బట్టి కూడా నిన్నటి వరకు మనకు తెలుసు ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడే వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చిన తర్వాత వేస్తున్నారు. మరి అంతకుముందు గుర్తు రాలేదా? అంతకుముందు గుర్తులేదా? మరి గోపీనాథ్ గారు చనిపోయారు. మరి చనిపోతే తన భార్య నిలబడితే తన మీద ఎంతమంది పోటీ పడుతున్నారు? తనకి ఎందుకు ఇవ్వకూడదు? తను గెలిస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిద్దా? దిగిపోదు కదా. మరి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. మనకి ఇంతవరకు ఎప్పుడైనా మనం హైడ్రా విన్నామా? ఇంతవరకు నాకు తెలిసి నా చరిత్రలో నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఎప్పుడు హైడ్రా గురించి తెలియదు. మరి ఎంతోమంది పేద ప్రజలు, మిడిల్ ప్రజలు అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఇల్లు వేసుకొని ఉంటే ఇవాళ మరి ఎంతవరకు అంతకుముందు ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలే? ప్రభుత్వం ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ఇవాళ మరి బుల్డేజర్ కావాలా, కారు కావాలని చెప్పి మొన్న కేటీఆర్ అడిగారు. మరి ఓడిపోయి ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే బుల్డేజర్ కట్ అయిపోయింది, కాంగ్రెస్లో కారులో తిరుగుతారు. అదే వాళ్ళు కలగన్నా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలవదు. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం చాలా ఉంది. దానివల్ల ప్రజలు ఈరోజు ఉచిత బస్సులు వేసారు, బస్సులు తగ్గించారు. ఆడపిల్లలు, ఆడపడుచులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇన్ టైంలో బస్సులు లేవు. ఎంతోమంది జూబ్లీహిల్స్ కానీ ఎటు చూసినా కూడా బస్సులు లేక ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు ఏదో 10 రూపాయలు మిగిలిద్ది, ఏదో ఉపయోగించిద్దని ఆడవారికి ఉపయోగపడతాయి, పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుంటే బస్సు ఎక్కుదామంటే బస్సులు లేవు. పోనీ ఏదైనా ఎక్స్ప్రెస్ ఎక్కుదామంటే ఎక్స్ప్రెస్లకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఛార్జీలు పెంచేశారు. ఫ్రీ బస్ బాగుందని మనం అనుకుంటున్నాం, ఎక్కేవాళ్ళకి తెలిసింది ఆ బాధ. మీరు ఎక్కరు కనుక మీకు తెలియట్లా, ఎక్కేవాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళి 5 గంటల నుంచి 6 వర్కర్లు చేసేటప్పుడు వెళ్ళండి. అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని బస్సులు వస్తాయి? ఎక్స్ప్రెస్లు 4 సార్లు వస్తే ఒక జనరల్ బస్సు ఒక్కసారి కూడా రాదు. మరి అది దాంట్లో ఒక 4 బస్సులు పట్టే జనం ఎక్కితే కిక్కిరిసి వచ్చి దిగే వాళ్ళంతా తిట్టుకోవటమే కానీ సంతోషించేవాళ్ళు లేరు. అందుతోనంటే కాంగ్రెస్ పథకాలు అంటే 6 గ్యారంటీలు అన్నాడు, ఒక 2 పథకాలు 3 పథకాలు అసలు రావట్లేదు. ఏంటి ఇది మన 2500 మహిళలకి ఇస్తాడు, అది రాలేదు. తర్వాత 2000 రూపాయలు 4000 చేస్తాడు, అది కూడా చేయలేదు. కొన్ని 6 గ్యారంటీలకు నో గ్యారంటీ అనేటువంటి ఒక నినాదంతో బీఆర్ఎస్ వారు వెళ్తున్నారు. కాబట్టి కొంచెం మెజారిటీ బీఆర్ఎస్కే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కామ్ గోయింగ్ పథకాలు అన్నీ కూడా ఇంటింటికి బాగానే, ఎవరు ఇదివరకు రోడ్స్ వేశారు, తర్వాత ఫ్లైఓవర్స్ వేశారు, అన్నీ బాగానే అభివృద్ధి కాలుగా ఉండేది. ఇదేదో మరి మామూలుగా ఏదో ఉన్నది అంటే ప్రభుత్వం ఉన్నది అన్నట్టుగా ఏవి చాలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నమాట. 2 ఏళ్లకే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సరే ఏదో చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం టీఆర్ఎస్దే ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఆ కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఒక మొగంటి, అందులో అమ్మాయి మీద భర్త చనిపోయాడు కాబట్టి కొంచెం సానుభూతి కూడా పవనాలు పనిచేస్తాయి. అక్కడ ఆంధ్ర ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మెజార్టీ వాళ్ళు స్వయంగా ప్రచారం చేస్తారు అంటున్నారు. మరి కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రం మరి ఈసారి గెలవాలని రూలింగ్ పార్టీ వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలుగుతారు, పైసలు ఇచ్చే అంటున్నారు. వీళ్ళేమో సరే మాకు ఆడపిల్ల కాబట్టి మళ్ళీ ఆమెను గెలిపించుకునే ఉపాయం చేస్తాం, తర్వాత ఇదివరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి అంటున్నారు.